అన్ని పోయినాయి. ఇప్పుడు దసరా రాబోతుంది. దసరా పండుగ వచ్చిన ప్రతిసారి నాకు పరిసర కావాలంటే పైసలు ఎక్కడ? మన పరిస్థితులు చూసానో అర్థం చేసుకోవాలి. ఎవరు అడుగుతున్నారు? ఇంకెవరు ఎక్క మా యొక్క మాకు బలి మంచిది తల్లి. ఏది మంచిది? బంగారు తల్లి. తెలుస్తుంది బంగారు తల్లి ఇలాంటి తల్లి. ఎందుకు ఏమైంది చెప్తారా? అడిగితే తేవడంలో ఏం పాపం ఉందని చెప్తా. అవునా? చెప్పు అయితే. ఎంత మంచిదాని అది ఇంత మంచిదాని ప్రపంచంలో చూడలేదు. మీ అంత మంచి నాకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన బాధలు, నన్ను మీ బావ పెట్టే బాధలు నేను చెప్పొద్దు అనుకున్నా. మా అక్కలు ఇంతమంది ఉన్నా కూడా పోనీలే పాపం మా అక్కలకి ఎందుకు చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయాలని అనుకున్నా. కానీ ఆయన చెప్పమంటున్నాడు, నేను చెప్పాలా? మా ఆడపిల్లలందరూ ఓకే అంటున్నారు. అవును, మస్తు కష్టాలు నేను ఇప్పుడు చెప్తాను నాకు ఎన్ని కష్టాలు అనేది. ఆయన చెప్పమని చెప్పింది కాబట్టి చెప్తా. సరే చెప్పండి, తర్వాత చెప్తాను. సరే అరే ఇక మేము చెప్తాం. సరే ఇల్లు నాకు బాగా ఇల్లు అందరు కూడా మంచిగా. సరే చెప్పు, ఇంటికాడ చాలా మాట్లాడుతున్నావు చెప్పు. చెప్తా నాకు ఎన్ని కష్టాలు చెప్తా. ఇయ్యా నీ ధర్మం అంటే నీది ధర్మం చెప్తారు, నా ధర్మం అంటే నాది ధర్మం చెప్తారు. ఇక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు, అక్కడ మీ అన్నోళ్ళు ఉన్నారు, అందరూ బాగా గుర్తు పెట్టుకోండి. అక్క నా తప్పున్నా నాకే ఓటు, నా రైట్ ఉన్నా మనకే ఓటు. వెరీ గుడ్. అన్ని మీరే వేసుకోండి, ఇంకా మేమే మీ ఓట్లు మీరే అన్ని. కానీ ఇల్ల గిల్ల ఇల్ల కానీ అన్నట్టే ఇంకేదో చేసినట్టే మా ఆయన ఎన్ని బాధలు పెట్టినా బయట చెప్పుకోవద్దని గుట్టుగా సంసారం చేసుకుంటుంటే నన్ను తీసుకొచ్చి ఇంత బద్దం చేస్తావా నువ్వు? మరి ఇంటి గుర్తులు మొత్తం రాజేంద్ర గారు, ఆరామ్ గారు మొత్తం మా సంసారం గురించి చెప్తాను. ఈయన చెప్పిందా నేను చెప్పిన ఫస్ట్ ఈయనే కదా నీకు. సరే చెప్పమన్నావు కదా, ఉన్న విషయాలని పట్ట 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 వలగొట్టిపోతాయి. నువ్వేమన్నావు కదా, అసలు ఏమనుకోనంటే చెప్తా. ఫీల్ కావు కదా, ఇదే మాట లాక్ చేసుకో. ఆయన వచ్చిండు, ఆయన వచ్చిండు, ఆయన చాలా మంచోడు. చెప్తున్నావు అంటే ఏదో కథ జరిగినట్టు అనిపిస్తుంది నాకు. అంటే మనం మంచి మాడు లేదైనా సరే మనసులో దాచుకోరు. మంచిది మంచి అంటారు, చెడు చెడు అంటారు. ఆయన వచ్చిందని సిగ్గుపడి కూడా చెప్తున్నావు. తాడు చెట్లంతా మొగుడిని పక్కన పెట్టుకొని ఆయన వచ్చిండు అన్న, ఆయన వచ్చిండు అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. నేను మంచి చెప్పిన
ఆయన వచ్చిండు. ఎవరు ఆయన? పరమేశ్వరు. నేను ముద్దుగా పర్రి అని పిలుస్తా. అందులో ముద్దు కూడా ఉందా? ముద్దు ఉంటది. ఒరే పరమేశ, నన్ను నాశనం చేసినావు కదా పరమేశ. నీ పాపం జరుగుతుంది పరమేశ. ఆడేం నాశనం చేసిండు నాకు అర్థం కాదు. ఏమో తమ్ముడు ఆ. తమ్ముడు ఒరే పరదాలు మాటలైన వాడి కుడికాలు చెప్పు ఎడవకాలు ఎడవకాలు చెప్పు కుడికాలు వేసుకున్నా మర్చిపోయి అరే తమ్ముడు పర్రిగాడు ఎంత మంచోడు చెప్పు. అంత మంచోడు చాలా మంచోడు. బాబు చెప్పురా. చాలా మంచి మంచి అరే పర్రిగాడు మంచోడు అంటే నన్ను ఎన్ని దెబ్బలు కొట్టాడు తెలుసా? ఇంకా పరిగాడు అనుకోరు వన్ పాయింట్ రోజు జరిగిందని పరిగాడు అనుకుంటా టికెట్ ఊకన్నది వాడు బాధపడతాడు మళ్ళా పరమేశ్వరు మంచోడు వాడు. అరే ఊరిలో మంచోడు అయినప్పుడు మంచోడు చెడు అని చెప్తారా? బాగా చచ్చిపోవాలనిపిస్తున్నట్టురా? చచ్చిపోవాలనిపిస్తున్నట్ట? అవునవును ఎట్లా మంచోడు అంటే చెప్తాను. పక్క ఇంటి పాప మొగుడు గాడు మంచివాడు ఎన్నెన్నో నిచ్చినాడు కట్టి విడువ పది తీరలున్నవాడు పట్టు తీర తెచ్చి పాపక్క చేతికిచ్చి అని పెళ్ళానికి వాడు తెచ్చినప్పుడు నువ్వు చేయనప్పుడు వాడు మంచోడా కాదా చెప్పు. అట్లా మంచోడా? పరిగాడు అంటే ఎవరు కాదు. ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చిందిరా. పరిగాడు అంటే ఎవరు కాదు. నీ ఎంత నుండి డ్యాన్స్ చేస్తాడు ఈడేనా? మొత్తం చెప్పు. పక్క ఇంటి పాప పనికి మల్లోడు పరమేశ్వరుడు. వీనంత పనికి మాలోడు ఒక్కలేడు ప్రపంచంలో. వాని ముంచ వీని ముంచ వాని ఇంట్లో వచ్చే వీని ఇంట్లో వచ్చే అలా అయితే అట్లా చేసి బతికేనా కష్టపడి బతకాలి. వచ్చిన 10 రూపాయలు అయినా సరే కానీ అవునా? అంతే. కానీ వారి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండాలి, మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటే మా ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండాలి, వాళ్ళ ఇంట్లో టీవీ పెద్ద టీవీ ఉంటే మా ఇంట్లో పెద్ద టీవీ ఉండాలంటే ఎట్లా కుదురుతుంది? అవును అంతే. అందుకే తోటి వాళ్ళు తొడగోసుకున్నారు